This conference will now be recorded. Hello and good morning. Let's start. సో మనం నిన్న సెషన్లో బేసిక్గా మనం స్టార్ట్ చేసాము షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ చదివాము డిఫరెంట్ వేస్ ఏ విధంగా వేరియబుల్స్ రెఫర్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి వాటిని, షెల్ స్క్రిప్టింగ్ ఎలా ఒక షెల్ స్క్రిప్ట్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఫర్దర్గా డీప్కి వెళ్దాం అనమాట. యూజర్ నుంచి ఎలా ప్రాంప్ట్ తీసుకోవాలా, మనకి డిఫరెంట్ లూప్స్ ఎలా వాడుకోవాలా, ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా మాట్లాడుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చి లెట్స్ కనెక్ట్ టు సర్వర్. సో ఆల్రెడీ నాకు ఒక T2 మైక్రో అమెజాన్ సర్వర్ ఉందండి, అమెజాన్ లైనక్స్ సర్వర్. సో లెట్ మీ కనెక్ట్ టు ఇట్. ఓకే, సరే. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక సింపుల్ స్క్రిప్ట్ ఒకటి క్రియేట్ చేద్దామండి. ఒక సింపుల్ స్క్రిప్ట్ ఏం చేయదనమాట, ఏం చేస్తుందంటే మీకు ఎకో అని చెప్పి కొన్ని రన్ చేయాలన్నమాట. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ షెల్ స్క్రిప్ట్ క్రియేట్ చేద్దాం. దానికి ఏంటంటారంటే నానో test1.sh అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చినాక మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడికి వచ్చి షిబ్యాంగ్ ఇవ్వాలి. సో బిన్ బ్యాష్ అని ఇస్తాను. సో ఇప్పుడేమవుతుందంటే మనం ఇక్కడ నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ nem1 అని ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా 1 అని ఇస్తాను. సో ఆర్ 100 ఇవ్వండి. nem2 ఈజ్ ఈక్వల్ టు 200 ఇవ్వండి. మనం ఏంటంటే ఈ రెండు వచ్చి మనం ఎకో చేద్దాం. ఓకే, ఎకో అని చెప్పి సో ఎకో అని చెప్పి nem2 అందాం. ఓకే, ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్గా ఈ రెండు అందాం. సో నేనేం చేస్తాను, కంట్రోల్ X అంటాను, షిమాడ్ వాడి. సో ఒక్క నిమిషం అండి, తలుపు కొడుతున్నారు ఒకరు, హోల్డ్. ఓకే, సో మనం ఏంటంటే దీనికి నేను మారుస్తానండి, 700 అంటాను, 700 అని చెప్పి టెస్ట్ అని ఇస్తాను. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు. మనం స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టార్ వచ్చి కరెంట్ డైరెక్టరీ, స్లాష్ వచ్చి డైరెక్టరీ సపరేటర్. సో ఇక్కడికి వచ్చి ఎంటర్ చేశాను అనుకోండి, 100 and 200 అని వచ్చింది అనమాట. ఓకే, బాగానే ఉంది, ఇది ఎక్స్పెక్టెడ్ బిహేవియరే, కాదన్ను. అయితే మనకి ఇది డీబగ్గింగ్ కి ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ అయింది, మనకు కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఓకే, ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఏదైతే పెద్ద స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం అసలు ఏం జరుగుతుందో చూడాలన్నమాట, డీబగ్ చేయాలనుకోండి యాక్చువల్ గా. సో దానికి ఏం చేయొచ్చు అంటే అసలు స్టెప్స్ ఏమేమి జరుగుతున్నాయి నా స్క్రిప్ట్ లోపల అని చెప్పి మనం క్యాట్ అని చెప్పి ఇట్లా చూడొచ్చండి, ఇలా కనిపిస్తుంది. కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు కనిపించాలనుకోండి, నేనేం చేస్తానంటే మనం సెట్ అనే కమాండ్ ఉందన్నమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సెట్ అనివ్వండి, set-x అనివ్వండి. ఓకే, set-x అని ఇచ్చి కంట్రోల్ X అంటాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు చేశారనుకోండి, ఏమవుతుంది, సో మీకు అన్ని మొత్తం A to Z ఏమేమి యాక్సెస్ చేశాను అని మొత్తం కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ఏం చూపిస్తుంది మీకు, ఇదిగోండి నెంబర్ 1 అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, నెంబర్ 2 అని వేరియబుల్ డిక్లేర్ చేశారు, ఎకో చేశారు, దానికి వచ్చిన ఆన్సర్ ఇది, ఎకో డిక్లేర్ చేశారు, దానికి వచ్చిన ఆన్సర్ ఇది, ఇలా నీట్ గా చూపిస్తుంది అనమాట. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అసలు ఏమేమి స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని నీట్ గా చూసుకోవచ్చు. డీబగ్గింగ్ చేసేటప్పుడు అంటే ఒక పెద్ద స్క్రిప్ట్ క్రియేట్ చేశారు, ఆ స్క్రిప్ట్ మీరు అనుకున్న విధంగా పని చేయట్లేదు బేసిక్ గా. ఓకే, పని చేయనప్పుడు మీరు ఏ విధంగా డీబగ్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. అలాగే ఆ సెట్ లో ఏముందంటే మీకు ఇంకొకటి కూడా ఉందండి, అంటే ఎందుకంటే మీరు జనరల్ గా చూసేటప్పుడు ఆ సెట్ అని చూస్తారనమాట, మోస్ట్ ఆఫ్ ద దగ్గర యాక్చువల్లీ ఈ అని కూడా చూస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే
సెట్ ఎక్స్ అని చెప్పి సెట్ ఈ కూడా ఉందన్నమాట. సెట్ ఈ అంటే అర్థమైందంటే ఈ ఫర్ ఎర్రర్ అండి యాక్చువల్గా. ఓకే, ఈ అంటే ఎర్రర్ అంటే ఏం చేస్తుంది అంటే మీకు మీకు ఎక్కడైతే ఫస్ట్ ఎర్రర్ వస్తుందో అక్కడ స్క్రిప్ట్ స్టాప్ చేస్తుంది ఫర్దర్గా. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ క్రియేట్ చేయాలనుకోండి. నేనేమంటాను చూడండి, యూజర్ క్రియేట్ చేయాలంటే యూజర్ యాడ్ -m టెస్ట్ యూజర్ 1 అంటాను. కావాలి నేను ఏం చేస్తానంటే ఇలా కొన్ని ఇస్తాను అనమాట. ఇచ్చి ఇప్పుడు టెస్ట్ యూజర్ 1 మీకు తెలుసు ఒకసారి యూజర్ క్రియేట్ అయితే 2 సార్లు క్రియేట్ అవ్వకూడదని. నేనేం చేస్తాను, టెస్ట్ యూజర్ 2 టెస్ట్ యూజర్ 2 అలాగే టెస్ట్ యూజర్ 3. ఓకే, తర్వాత కావాలని టెస్ట్ యూజర్ 1 ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయింది, అది ఎర్రర్ రావాలి యాక్చువల్గా. 4, 5, 6 ఇస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఇక్కడికి వచ్చి ఈ లేదనమాట, సెట్ ఈ లేకుండా చేస్తాను, ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేస్తా. ఏమొద్దో చూద్దాం ఫస్ట్. ఓకే, కంట్రోల్ ఎక్స్ బయటకు వస్తాను. మీకు వచ్చి ఇక్కడ ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది మీకు బేసిక్గా సెట్ ఎక్స్ ఇచ్చాం కాబట్టి మొత్తం మీకు స్టెప్స్ అన్ని చూపిస్తుంది. తర్వాత యూజర్ యాడ్ అయింది. అయితే ఇక్కడ వచ్చేసరికి టెస్ట్ యూజర్ 1 ఆల్రెడీ ఉంది అని చెప్తుంది అనమాట. ఉందని చెప్పి అది వదిలేసి తర్వాత 4, 5, 6 అని మీకు ఎగ్జిక్యూట్ చేసేసింది. అయితే ఇదేంటంటే సింపుల్ స్క్రిప్ట్ కాబట్టి మనకి పనికి వస్తుందండి. కానీ మనం మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక 10 సర్వర్లో రిపోర్ట్ తీస్తున్నారు, లేదా 10 సర్వర్లు రీబూట్ చేయాలా, ఇలాంటి జరుగుతుంది అనుకోండి. మీకు ఏం కావాలంటే ఫస్ట్ లో మీకు ఎర్రర్ వచ్చిందంటే మీకు స్క్రిప్ట్ ఆగిపోవాలన్నమాట. ఓకే, ఎర్రర్ వచ్చిందంటే స్క్రిప్ట్ ఆగిపోవాలా, ఆ ఎర్రర్ సాల్వ్ చేసి నెక్స్ట్ వెళ్ళాలన్నమాట. అటువంటి టైంలో మీకు -e బాగా యూజ్ అవుతుంది యాక్చువల్గా. సో నేను రెగ్యులర్గా స్క్రిప్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, సో ఏం చెప్తాము, ఇప్పుడు ఎక్కువ సర్వర్స్ ఉన్నాయి లేదా ఎక్కువ కాంపోనెంట్స్ తో ఉంది అంటే, సో మేము ఏం చెప్తాం అంటే మీరు -e ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ సైన్ ఆఫ్ ఎర్రర్ వచ్చిందంటే ఇమీడియట్ గా స్క్రిప్ట్ అయిపోతుంది అక్కడతో, ఫర్దర్ గా పోదనమాట. కాబట్టి మీరు అది ఫిక్స్ చేసుకుని 1 by 1 వెళ్ళొచ్చు. ఎందుకంటే డిపెండెన్సీ ఉంటుంది అనమాట మీకు. సో డిపెండెన్సీ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ యూజర్ 6 తర్వాత మీకు ఏదైనా ప్రోగ్రాము ఈ టెస్ట్ యూజర్ 1 వాడుకుంటుంది అనుకోండి, మీకు ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ క్రియేట్ కాలేదు, ఎర్రర్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ సైన్ ఆఫ్ ఎర్రర్ వచ్చినప్పుడే మీకు బయటకు వచ్చేయాలి, స్క్రిప్ట్ వచ్చి ఎగ్జిట్ అయిపోవాలి అని మీరు చూసుకోవాలన్నమాట. దానికి ఏం చేస్తాను, నేను ఫస్ట్ డిలీట్ చేస్తానండి, యూజర్ డెల్ అని డిలీట్ చేస్తాను. సో టెస్ట్ యూజర్ 1, 2, 3, 4 అన్ని క్రియేట్ అయిపోయినాయి కాబట్టి 5, 6 అని డిలీట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో నానో test.shకి వచ్చి ఇక్కడ set -xe అని ఇస్తాను అనమాట. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవ్వాలంటే అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంది. ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ బయటకు వచ్చేయాలి, ఎగ్జిట్ అయిపోవాలి మీ స్క్రిప్ట్. అవుద్దో లేదో చూద్దాం. ఓకే, మీరు కావాలనుకుంటే ఇలా కూడా ఇవ్వచ్చు అండి, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇలా కూడా మీరు కావాలంటే ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, సరే మళ్ళీ ట్రై చేద్దాం. నాకు చేసినట్టు మీరు చూసారా, టెస్ట్ యూజర్ 1 క్రియేట్ అయింది, 2 క్రియేట్ అయింది, 3 క్రియేట్ అయింది. ఎక్కడైతే యూజర్ యాడ్ మళ్ళీ టెస్ట్ 1 యూజర్ క్రియేట్ అవుతుంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది, మీకు స్క్రిప్ట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే 4, 5, 6 ఎగ్జిక్యూట్ కావట్లేదు. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంది, ఇప్పుడు పోయి అది ఫిక్స్ చేసుకొని, ఆ ఇష్యూ ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత మిగతాయి చేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు డీబగ్గింగ్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా కొన్ని అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సెట్లో, కానీ ఫ్రీక్వెంట్ గా వాడేది ఏమైనా ఉన్నాయంటే ఇవి ఫ్రీక్వెంట్ గా వాడతాం అనమాట. కాబట్టి అంటే ఎప్పుడు ఇవ్వద్దండి, బై ది వే ప్రతి స్క్రిప్ట్ లో మీరు ఈ ఎక్స్ ఇవ్వద్దు అనమాట. మీకు డీబగ్గింగ్ ఎప్పుడు కావాలి అప్పుడు. ఎందుకు చెప్తాను, నానో ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చి మీరు పాస్వర్డ్ కూడా ఇవ్వాలనుకోండి బేసిక్ గా. సో ఇక్కడ వచ్చి నేను పాస్వర్డ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ India@123 అని ఇచ్చినాను అనుకోండి పాస్వర్డ్, మీకు అది కూడా డిస్ప్లే అయిపోతుంది set -x ఇచ్చారంటే. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు వాడాలంటే మీకు ఈ set -x అని మీకు కన్సోల్లో కనిపించాలి, మీరు ఏం ఎగ్జిక్యూట్ చేసుకున్నారు అని మీకు కన్సోల్లో కనిపించాలన్నమాట. ఓకే, అటువంటిప్పుడు మాత్రమే దీన్ని వాడాలి. కాబట్టి ఏమైనా పాస్వర్డ్స్ ఏమైనా సెన్సిటివ్ సంబంధించిన ఏమైనా ఇస్తున్నారు అనుకోండి ఆ స్క్రిప్ట్ లో, మీరు ఎక్స్ వాడద్దు. సో లేదంటే అది డిస్ప్లే చేస్తుంది అంతా. సో నెక్స్ట్ వచ్చి వచ్చి మీకు
ఫస్ట్ సైన్ ఆఫ్ ఎర్రర్ వస్తే మీకు బయటకు వచ్చేది అనమాట. ఈ వాడతారండి. కానీ ఎక్స్ ఏంటంటే అందరూ వాడాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా డీబగింగ్ చేయాల్సి వస్తే వాడతారనమాట. ఓకే, సో కాబట్టి మీరు సెట్ హైఫన్ ఈ ఇవ్వండి, ఎక్స్ ఎప్పుడైతే మీకు డీబగింగ్ అవసరమో అప్పుడు ఇచ్చుకోండి. సరే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే నా ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక యూజర్ క్రియేట్ చేయాలండి, యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. ఓకే, సో అయితే ఇంతకు ముందులాగా యూజర్ యాడ్ అని ఇవ్వను అనమాట. నాకేం కావాలంటే నాకు యూజర్ నుంచి నేను ఇన్పుట్ తీసుకోవాలా. అంటే నేను నిజంగా క్రియేట్ చేయాలనుకుంటే మల్టిపుల్ విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి యూజర్ యాడ్ అని ఇక్కడ ఇచ్చేయచ్చు స్క్రిప్ట్. నాకు అలా వద్దనమాట. ఇప్పుడు ప్రతిరోజు నేను 10 యూజర్లు క్రియేట్ చేస్తుంటాను, 10 యూజర్లు డిలీట్ చేస్తుంటాను. ప్రతిసారి వచ్చి స్క్రిప్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం అంటే స్క్రిప్ట్ లో ఎడిట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసి పెట్టుకోవాలా, అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నన్ను అడగాల ఏ యూజర్ పేరు ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని అడగాలన్నమాట. అలా మీకు పాస్వర్డ్ అడగాల్సి వచ్చినప్పుడు మనం ఇస్తే అది ఆటోమేటిక్ గా మీకు తీసుకోవాలన్నమాట. అది నా ప్లాన్. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే మీకు షెల్ స్క్రిప్ట్ లో మీకు రీడ్ అనే ఆప్షన్ ఉందండి. ఓకే, రీడ్ అనే ఆప్షన్ ఉంది. రీడ్ అని వాడి నేను ఏం చేస్తానంటే -p అంటే ప్రాంప్ట్ అనమాట. అంటే యూజర్ని అడుగుతుంది, ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళని అడుగుతుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను ప్లీజ్ ఎంటర్ ద యూజర్ నేమ్ అంటాను. ఓకే, అని నేనేం చేస్తానంటే ఆ అవుట్పుట్ ని యూజర్ నేమ్ అనే దానికి అసైన్ చేస్తాను. ఓకే, సో నాకు ఎలా తెలుసు సింటాక్స్ అంటే మీరు చూడండి, టైప్ -a రీడ్ అన్నారు అనుకోండి, మీరేముంటుంది రీడ్ ఈజ్ ఏ షెల్ బిల్ట్ ఇన్ కమాండ్ అనమాట. సో నేను హెల్ప్ రీడ్ అన్నాను అనుకోండి, మీకు వస్తుంది అనమాట. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, ఏంటి పరిస్థితి అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు రీడ్ అని ఇచ్చినప్పుడు మీకు స్విచెస్ ఉంటాయండి. అక్కడ రీడ్ అంటే దాన్ని ఏమంటారు, మీకు p అంటే ఇది ప్రాంప్ట్ అనమాట. ఓకే, ప్రాంప్ట్ ఫర్ ద యూజర్ ఇన్పుట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో మీకు సింటాక్స్ ఇక్కడ ఇస్తాడు యాక్చువల్గా, మీకు రీడ్ అని వాడి ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, నేను ఏం చేస్తాను, క్యాట్ ఇచ్చాను కదా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో నేను ఏమంటాను, టెస్ట్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది చూడండి, ప్లీజ్ ఎంటర్ ద యూజర్ నేమ్ అని వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, యూజర్ నేమ్ వచ్చి టెస్ట్ యూజర్ 1 అంటాను. ఓకే, అయిపోయింది. నిజంగా ఇది యూజర్ నేమ్ లో ఉందా అని తెలుసుకోవాలనుకుంటే బేసిక్ గా మనం ఏం చేయొచ్చు, ఎకో అని ఇచ్చి, సో యూజర్ నేమ్ ఇచ్చాను అనుకోండి. ఓహో, మన స్క్రిప్ట్ లేం కదా, స్క్రిప్ట్ బయటకు వచ్చేసింది. సో నిజంగా యూజర్ లో మనం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలా, నేను స్క్రిప్ట్ లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చి చూడండి, ఎకో అని ఇస్తాను. ఎకో అని ఇచ్చి ఆ వేరియబుల్ ని ప్రింట్ చేయమని చెప్తాను అనమాట. ఏది మన వేరియబుల్, ఇది మన వేరియబుల్. ఓకే, సో చూద్దాం, స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మీరు చూస్తే అడుగుతుంది అనమాట, టెస్ట్ యూజర్ 2 అని ఇస్తాను. చూసారా, టెస్ట్ యూజర్ 2 అని వచ్చింది. సో కాబట్టి అంటే ఆ వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. అలాగే మీరు పాస్వర్డ్ కూడా అసైన్ చేసుకోవాలా. పాస్వర్డ్ కూడా ఎలా అసైన్ చేస్తాము అది కూడా తీసుకోవాలా. సో నేను లోపలికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా -p అని ఇచ్చి, ప్లీజ్ ఎంటర్ ద పాస్వర్డ్ అని ఇచ్చి, ఇక్కడ వచ్చి నేను ఏమంటానంటే user_pass అంటాను. ఓకే, సరే. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి, ప్రాబ్లం ఏందో చూపిస్తాను. సో మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం మళ్ళీ. ఓకే, ప్లీజ్ ఎంటర్ ద యూజర్ నేమ్. సో ఈసారి టెస్ట్ యూజర్ 3 అంటాను. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ చేస్తుంటే మీకు పాస్వర్డ్ కనిపిస్తుంది. ఓకే, ఇలా కనిపించకూడదు అనమాట. ఇంకేముంది, కనిపిస్తే పాస్వర్డ్, మనం ఇచ్చిన పాస్వర్డ్ కనిపించకూడదు కదా, కనిపిస్తుంది. ఇలా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే -s అని ఇవ్వండి. ఓకే, రీడ్ -s-p అని ఇవ్వండి. -s అంటే మీకు సీక్రెట్ గా ఇవ్వచ్చు అనమాట యాక్చువల్గా. సో అది చెక్ చేద్దాం. ఓకే, అంటే ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి రైట్. సో నేనేం చేస్తానంటే యూజర్ డెల్
టెస్ట్ యూజర్ 1 cat etc పాస్వర్డ్కి వెళ్ళండి. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, మళ్ళీ టెస్ట్ యూజర్ 1 రాద్దాం. మళ్ళీ ఏమంటారంటే టెస్ట్ యూజర్ 10 అంటాను. పాస్వర్డ్ వచ్చి మీకు ఓకే, నాకు ముందు ఇవ్వాలండి. ఎనీవే మీకు ముందు ఇచ్చి ఉండాలి. హోల్డ్ ఆన్, సో నా మై బ్యాడ్, ఇక్కడ ఇచ్చి ముందు ఇవ్వాలి. యాక్చువల్ ప్రాంప్ట్ తర్వాత ఇచ్చాను. ఓకే ఓకే, ప్లీజ్ ఎంటర్ ద యూజర్ నేమ్. సో ఏమంటాను, టెస్ట్ యూజర్ 10 అంటాను. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చి ఇప్పుడు చూడండి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా కానీ మీకు పాస్వర్డ్ కనిపించలేదు చూడండి. సో మీరు ఆ విధంగా ఇచ్చినప్పుడు మీకు క్రియేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా యూజర్ నుంచి మీరు ఇన్పుట్ తీసుకొని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక పాస్వర్డ్ మీరు ప్లెయిన్ టెక్స్ట్ లో, అంటే ఇండియా 123 లేకపోతే దాన్ని ఏమంటారు హైదరాబాద్ 123 అలా ఇస్తే తీసుకోదండి. దాన్ని ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. ఓకే సరే, సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఈ విధంగా ప్రాంప్ట్ తీసుకొని చేసాము, అంత బాగానే ఉంది. ఒక నిమిషం అండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏం చేద్దామంటే యాక్చువల్గా మనం వచ్చి అసలు ఈ ఆల్రెడీ యూజర్ ఉంటే మనకి ప్రాబ్లం కదా. సరే ఫస్ట్ వచ్చి పాస్వర్డ్ జనరేషన్ చూద్దాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ యూజర్తో లాగిన్ చేశాను అనుకోండి, లాగిన్ కాదు నాకు. సరే మీకు మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాము. ఫస్ట్ నేను ఏం చేయాలంటే, నేను అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేయాలండి. సో మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్లో బై డిఫాల్ట్గా పాస్వర్డ్లు పనిచేయవు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ పీపీకే ఫైల్సే వాడాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఈటీసీ SSHD కాన్ఫిగ్కి వెళ్ళి Ctrl+W కొడితే సెర్చ్ విండో వస్తుంది. అక్కడికి వచ్చి పాస్వర్డ్ అని టైప్ చేస్తే మీకు పాస్వర్డ్ ఆథెంటికేషన్ నో అని ఉంటుంది. ఇక్కడ మీరేం చేయాలా, పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎస్ అని ఇచ్చి Ctrl+X సర్వీస్ SSHD రీస్టార్ట్ అనండి. ఓకే, సో నేను చేస్తాను యూజర్ డెల్ టెస్ట్ యూజర్ 10 అంటాను. ఓకే, దేనికి ఏమైంది, క్రియేట్ కాలేదా? యూజర్ డెల్ cat etc పాస్వర్డ్ లేదండి. సో ఇప్పుడు నాకేం కావాలంటే, నేను ఈ పాస్వర్డ్ అనేది ర్యాండమ్గా అదే జనరేట్ చేసుకోవాలండి. ఓకే, అది జనరేట్ చేసుకోవడానికి మనం మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు అనమాట. నేను ఈజీ మెథడ్ ఏం చేస్తానంటే, అన్నిటికంటే ఈజీ మెథడ్ నాకు నిజంగా కావాలంటే, సో మనం ఏంటంటే మనం స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు యూజర్ క్రియేట్ అవ్వాలన్నమాట. ఆటోమేటిక్ ఏదో ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ నేను యూజర్కి చెప్పాలన్నమాట యాక్చువల్గా. సో దానికి నేను ఏం చేయొచ్చు అంటే, నేను ఒక ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్ని వాడచ్చు అండి. ఎలాగంటారా, ఇక్కడికి వచ్చి హలో సంథింగ్ లైక్ హలో ACM పాస్వర్డ్ జనరేటర్ వాడాను అనుకోండి. మీరు ఇక్కడ చూసి ఇంకో ర్యాండమ్ స్ట్రింగ్ జనరేటర్ అని వచ్చింది చూసారా, ఇది వాడచ్చు అనమాట. సో ఇదేం చేస్తుంది మీరు చెప్పచ్చు యాక్చువల్గా. సో దాని ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇది వచ్చి API అండి. ఈ API వాడుకొని చేయొచ్చు అనమాట. ఓకే, సో అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడికి వెళ్ళి నాకు 14 లెటర్ పాస్వర్డ్ కావాలనుకోండి, మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి, బేసిక్గా మీకు ఏం కావాలంటే ఈ విధంగా ఒక పాస్వర్డ్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అదే మీకు 28 డిజిట్ పాస్వర్డ్ కావాలంటే ఇలా క్రియేట్ అవుద్ది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, సో కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు చెప్పవచ్చు స్పెషల్ డిజిట్స్ ఇవన్నీ కూడా చెప్పవచ్చు అనమాట. యాక్చువల్ మీకు ఏం కావాలి ఇవన్నీ చోటి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు కంప్లీట్గా చేయాలంటే చేసింది. సో నేనేం చేస్తానంటే, ఈ పాస్వర్డ్ జనరేటర్ను వాడచ్చు. ఎలా వాడచ్చు అంటే, మీకు ఇక్కడ నుంచి ఎలా చేయొచ్చు అంటే, సో లెట్ మీ షో ఇట్ యూ. నేను కాపీ చేస్తాను కదా, కాపీ చేసి ఇక్కడికి వచ్చి కర్ల్ అన్నాను అనుకోండి, కర్ల్ అని చెప్పి ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు పాస్వర్డ్ వస్తుంది చూడండి, వస్తుందా? సో నాకు అంత పెద్దదొద్దు, 14 మెంబర్ పాస్వర్డ్ చాలు అనుకోండి. సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా అదే మన అప్పర్ కేసు లోయర్ కేసు ఆ తర్వాత ఒక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ వాడుకొని క్రియేట్ చేస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకొని
నేను దీన్ని ఒక వేరియబుల్ గా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకే, దానికోసం ప్రతిసారి నేను ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎలా చేయొచ్చు అంటే చూడండి. సో నానో టెస్ట్ అని వస్తుంది కదా. సో నేనేం చేస్తాను, ఈ విధంగా వచ్చిన కొన్ని ఎకో యూజర్ నేమ్ అని వచ్చింది కదా. మనం యాక్చువల్గా యూజర్ క్రియేట్ చేయాలంటే ఏమొస్తుంది, యూజర్ ఎలా క్రియేట్ చేయాలా, దానికంటే ముందు మీకు యూజర్ నేమ్ ఓకే, పాస్వర్డ్ యూజర్ ఎంటర్ చేయాల్సిన పని లేదండి, ఆటోమేటిక్ గా జనరేట్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే చూడండి, సో పాస్వర్డ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఇలా వచ్చి కర్ల్ హైఫన్ డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. ఇలా సెలెక్ట్ చేసి, సో ఐ థింక్ ఎస్ఎల్ ఇవ్వాలనుకుంటాను, బట్ ఓకే ఇట్లా ఇవ్వాలండి, హైఫన్ ఎస్ అండ్ ఎల్ అని ఇవ్వండి, ఇచ్చి ఇలా ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి కూడా మీకు ఒక ర్యాండమ్ యూజర్ పాస్వర్డ్ జనరేట్ అయ్యి యూజర్కి అసైన్ అయిపోవాలన్నమాట. ఇది నా ప్లాన్. ఓకే, మీరు దీని తర్వాత ఏం చెప్తానంటే ఇంకా మనం అంటే ఇలా ఆటోమేటిక్ గా కాకుండా ఇంకా మనందరం మనం ఒక పాస్వర్డ్ స్పెషల్ క్యారెక్టర్స్ వాడి జనరేట్ చేసుకోవచ్చు చూపిస్తానండి. బట్ మీకు ఒక ఈజీ ఫామ్ ఎలా ఉండాలో మీకు ఐడియా రావడానికి చూపిస్తున్నాను. ఓకే, ఇలా ఉందా. సో ఇప్పుడు ఏమంటాను, ఇప్పుడు యూజర్ క్రియేట్ చేయాలన్నమాట. సో మన కమాండ్ ఏంది, యూజర్ యాడ్ హైఫన్ ఎం ఇస్తే మీకు హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. యూజర్ నేమ్ ఏమి ఇస్తాను మనకి, ఇది మన యూజర్ నేమ్ అనమాట కదా. సో దానికోసం ఏమంటాం, ఇలా ఇస్తాం, యూజర్ నేమ్ అని ఇస్తాం. సో హైఫన్ పి అని ఇద్దాం. హైఫన్ పి ఇచ్చి మీకు యాక్చువల్గా డైరెక్ట్ ఇలా తీసుకోదండి, దాన్ని మీకు ఇలా పాస్వర్డ్ ఇస్తే తీసుకోదన్నమాట, బట్ మనం ట్రై చేయొచ్చు. సో నేనేం చేస్తాను, హైఫన్ పి అని ఇచ్చి ఇక్కడ వచ్చి ఇలా ప్లేన్ టెక్స్ట్ లో ఇవ్వకూడదండి, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఇవ్వాలా, బట్ మనం ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో యూజర్ క్రియేట్ అయిపోయినాక నేనేమనాలి, ఎకో సింపుల్ గా యూజర్ నేమ్ the username is and password is ఇలా ఇస్తామండి. ఓకేనా, సరే ఇది నిజంగా పని చేస్తుందో లేదో నాకు తెలియాలి కదా. సో దానికోసం మనం ఏం చేద్దాం, సో మనం కావాలంటే ఇక్కడ ఇచ్చి, సరే అవసరం లేదండి, మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో కంట్రోల్ ఎక్స్ అంటాను. ఓకే, ఇదేమంటుంది మీకు సెట్ హైఫన్ ఎక్స్ ఇచ్చాను కాబట్టి ప్రతి స్టెప్ చూపిస్తుందండి. సో ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ అంటుంది అనమాట. సో న్యూ యూజర్ 1 అంటాను. సో మీరు చూసినట్లయితే ఏముంది, ఆటోమేటిక్గా పాస్వర్డ్ ఏం జనరేట్ అయింది, ఇది జనరేట్ అయింది, తర్వాత ఈ స్టెప్స్ అన్ని క్రియేట్ అయింది అనమాట. సో ఇలా మనకి ఇలా ఈ ప్లస్ స్టెప్స్ అన్ని కూడా వద్దు, డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే, సో నానో టెస్ట్ 1 లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చి సింపుల్గా దాన్ని కామెంట్ అవుట్ చేసేస్తాను. ఈసారి మళ్ళీ రన్ చేస్తాను. ఇట్లా రన్ చేసినప్పుడు ఈసారి న్యూ యూజర్ 2 అంటాను, అవన్నీ కనిపించనమాట. లాస్ట్ లో డైరెక్ట్ గా మీకు అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి యూజర్ నేమ్ ఈజ్ న్యూ యూజర్ 2 పాస్వర్డ్ ఇది వచ్చింది అనమాట. సరే నిజంగా మనకు కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో నేనేం చేస్తాను, దానికి న్యూ యూజర్ 1 ఇలా ఇచ్చి ఓపెన్ అంటానండి. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మనకి ఏముంది, ఫస్ట్ పాస్వర్డ్ వచ్చి ఇది కదా, ఇది జనరేట్ చేసాము. మొత్తం తీసుకున్నట్టుంది యాక్చువల్గా. ప్లేన్ టెక్స్ట్ ఇవ్వకూడదండి, ఇస్తే ఇదే ప్రాబ్లం. చూసారా, మీకు తీసుకోవట్లేదు చూసారా. సో దీన్ని ఏమంటారంటే మనకి ఈ ప్లేన్ టెక్స్ట్ లో పాస్వర్డ్ ఇస్తే ఈ విధంగా డైరెక్ట్ గా ఇస్తే ఇది రికమెండెడ్ కాదనమాట. ఏది మీకు
ఈ విధంగా మనం పాస్వర్డ్ AWS ఇట్లా యూజర్ నేమ్ ఇట్లా ఇవ్వడం రికమెండెడ్ కాదనమాట యాక్చువల్గా. సో ఇది డిస్ప్లే కాకుండా ఇంకో విధంగా కూడా పాస్వర్డ్ ఇవ్వచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, అలా కాకుండా మనం ఏం చేయాలి, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇవ్వాలనుకోండి ఈ విధంగా వాడుకోవచ్చు. ఇలా కాకుండా మనం మనంతటా మనమే ఒక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి అది చూద్దాం. అది ఎలా చేయాలంటే, సో ఈ విధంగా మీరు స్ట్రైట్ గా టెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చారంటే మీకు వర్కౌట్ కాదనమాట, ఈ విధంగా ఎర్రర్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో దానికంటే మనం ఇంకో విధంగా ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఇంకో విధంగా ఇన్పుట్ ఉండాలంటే ఎలా చెప్పేదో మీకు స్టాండర్డ్ ఇన్పుట్ ఇవ్వాలి. సరే మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఏం చేద్దామంటే మనం ఏ విధంగా ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి నేను ఇవ్వచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ డిలీట్ చేస్తానండి. యూజర్ డిలీట్ న్యూ యూజర్ 1 అంటాను, న్యూ యూజర్ 2 అంటాను. సో ఇలా కాకుండా ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం అనమాట. అంటే వేరియబుల్ టూల్స్ చూడాలి కాబట్టి సో నేను దీని లోపలికి వెళ్తాను. ఇక్కడ నేనేమిటా అంటే పాస్వర్డ్ నా దగ్గర నుంచి అడగాల, ఇది కామెంట్ అవుట్ చేసేస్తాను. నాకేం కావాలంటే పాస్వర్డ్ నా దగ్గర నుంచి అడగాల, కానీ నేను ఒక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలా. ఎలాగా, కాపీ చేసి పేస్ట్ చేస్తానండి. -s ప్లీజ్ ఎంటర్ ద పాస్వర్డ్ అంటాను ఇక్కడ. అన్నాక ఇక్కడికి వచ్చి యూజర్ పాస్ అని ఇస్తాను. ఇచ్చి సో ఓకే రైట్. సో ఇప్పుడు యూజర్ పాస్వర్డ్ అని అడిగినప్పుడు నేను ఏ విధంగా ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ప్లీజ్ ఎంటర్ ద యూజర్ నేమ్ అన్నారు. సో నేను ఏం చేస్తాను, న్యూ యూజర్ 10 అంటాను. సో పాస్వర్డ్ అడిగినప్పుడు మనం ఏ విధంగా ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు అంటే మీరు ఇక్కడికి రండి, నేను డూప్లికేట్ సెషన్ అంటాను. ఇక్కడికి వచ్చి సింపుల్ గా మీరు ఓపెన్ SSL పాస్వర్డ్ -1 అని టైప్ చేయండి. మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అడుగుతుంది బేసిక్గా. అక్కడ వచ్చి మీకు ఏ పాస్వర్డ్ కావాలో అది ఎంటర్ చేయండి. 2 సార్లు ఇవ్వాల్సి వస్తుందండి. ఇలా ఇస్తే మీరు ఇచ్చిన పాస్వర్డ్ని అదేం చేస్తుందంటే ఎన్క్రిప్ట్ చేసి మీకు ఎన్క్రిప్టెడ్ లెవెల్లో ఇస్తుంది అనమాట. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. ఓకే, సో ఏమంటుంది, ద యూజర్ నేమ్ 10 పాస్వర్డ్ వచ్చి ఇది అంటుంది. ఇప్పుడు ట్రై చేద్దాం బేసిక్గా, ఎందుకంటే అది ప్లెయిన్ టెక్స్ట్ లో లేదు కాబట్టి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి. సో యూజర్ నేమ్ వచ్చి న్యూ యూజర్ @ మన సర్వర్ పేరు వచ్చింది. ఓకే, పాస్వర్డ్ ఏంటి, మీకు పాస్వర్డ్ ఇక్కడ వచ్చింది, కాపీ చేయండి. ఏమైంది, స్పేస్ ఏదో వస్తున్నట్టుందండి. రావాలి, -p ఇవ్వడం వల్ల తీసుకుపోవట్లేదని నా ఉద్దేశం. ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇస్తే ఖచ్చితంగా పనిచేయాలండి. అలా ఇస్తే సరే ఓపెన్ చేద్దాం.
అంటే మన పాస్వర్డ్తో ఏమైనా ఇష్యూ ఉందా అని చెక్ చేయడానికి. ఓకే, సో మీరు చూసి తీసుకుంటుంది యాక్చువల్గా. మనం పాస్వర్డ్ జనరేట్ చేసినప్పుడు అది తీసుకోవట్లేదండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏదో చెప్తాను చూడండి. నానో ఇది ఇది దిస్ ఈస్ నాట్ ఎ రికమెండెడ్ వే అండి. పాస్వర్డ్ ఈ విధంగా ఎప్పుడు ఇవ్వకూడదు. మీరు ఇలా ఇస్తే బేసిక్గా మీకు ఎర్రర్స్ వస్తాయి. లేదండి, పీరియడ్ జనరేట్ అయింది, దాంతో పాటు పాస్వర్డ్తో పాటు పీరియడ్ జనరేట్ అయింది, కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఓకే, సో మీరు దాన్ని ఏమంటారు, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, పాస్వర్డ్ జనరేట్ చేశాను కదా, దాంతో పాటు పీరియడ్ జనరేట్ అయింది. సో అది ఫుల్ స్టాప్ కాదు అక్కడ. ఎనీవే, సో ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయొచ్చండి? సో ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే, మనం పాస్వర్డ్ని వేరే విధంగా దీనికి ఇవ్వాలన్నమాట. ఓకే, వేరే విధంగా దీనికి స్టాండర్డ్ ఇన్పుట్గా ఇవ్వాలన్నమాట. అంటే దాన్ని ఏమంటారంటే, ఎలా ఇవ్వచ్చు, లెట్ మీ షో ఇట్ యూ. దీన్ని మీకు స్టాండర్డ్ ఇన్పుట్ అంటారండి. మనం హైఫన్ స్టాండర్డ్ ఏంటంటే స్టాండర్డ్గా ఇన్పుట్ దీనికి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో లెట్ మీ షో ఇట్. యా, సో టు చేంజ్ ద పాస్వర్డ్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ ఎకో, ఈ ఫస్ట్ పాస్వర్డ్ని చేస్తాం అనమాట. పాస్వర్డ్ ఇచ్చి, సో పాస్వర్డ్ స్టాండర్డ్ ఇన్ లైనక్స్ యూజర్ అంటాం. అంటే అర్థం ఏంటంటే చెప్తాను చూడండి. ఇక్కడికి వెళ్ళి మనం కావాలనుకుంటే ఇదే పాస్వర్డ్ తీసుకోవచ్చు. అంటే ర్యాండమ్గా ఒక పాస్వర్డ్ జనరేట్ చేసినాక నేనేం చేస్తాను అంటే దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను. అంటే ఆటోమేటిక్గా అదొక పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. ఫస్ట్ యూజర్ క్రియేట్ చేస్తాను చూడండి. పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వనండి, ఇలా ఇవ్వకూడదు యాక్చువల్గా. ఇలా పాస్వర్డ్ ఇవ్వకుండా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఎకో, మీరు ఇక్కడ చూసారంటే ఎకో పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. అంటే నేనేమంటాను, ఎకో యూజర్ మనకి ఏది పాస్వర్డ్, ఎకో పాస్వర్డ్ అంటాను. ఇదేం చేస్తుందంటే మీరు ఇక్కడ ర్యాండమ్ గా జనరేట్ చేసిన పాస్వర్డ్ ని ఇక్కడ ఎకో చేస్తుంది, అంటే బయట మీకు చూపిస్తుంది. దాన్ని పైప్ చేసి మీకు, అంటే దాన్ని ఏం చేస్తామంటే చూడండి, పాస్వర్డ్ స్టాండర్డ్ ఇన్ లైనక్స్ యూజర్ అని చూసారా. అంటే ఇప్పుడు ఒక యూజర్ పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే ఏం చేయాలా, పాస్వర్డ్ యూజర్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, లెట్ మీ షో ఇట్ టు యూ. నేను ఇలా పాస్వర్డ్ అని చెప్పి ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుద్ది అంటే, మీకు ఫస్ట్ రీడ్ -p ప్లీజ్ ఎంటర్ ద యూజర్ నేమ్, మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఏమవుద్దంటే ఆటోమేటిక్ గా అదే ఒక పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, యూజర్ నేమ్ యాడ్ చేస్తుంది. తర్వాత ఏమవుద్దంటే ఈ పాస్వర్డ్ తీసుకొని, ఎకో పాస్వర్డ్ అంటే ఈ పాస్వర్డ్ తీసుకోండి, పైప్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే దీని అవుట్పుట్ నెక్స్ట్ కమాండ్ కి ఇన్పుట్ గా వెళ్తుంది అనమాట. అంటే ఏముంది, ఇప్పుడు పాస్వర్డ్ అని టైప్ చేస్తే పాస్వర్డ్ రీసెట్, స్టాండర్డ్ ఇన్ అంటే ఏంటంటే ఇదనమాట. ఈ ఇన్పుట్ ఇక్కడ వచ్చింది చూసారా, అవుట్పుట్, అది ఇన్పుట్ గా దీనికి రావాలి. లాస్ట్ లో ఏమవుతుంది, ద యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి డిస్ప్లే కావాలి. సరే, అవుద్దో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో ఈసారి న్యూ యూజర్ 20 క్రియేట్ చేద్దాం. ఓకే, యూజర్ నేమ్ ఏమి ఇస్తాను, న్యూ యూజర్ 20 అనండి. 20 అని ఇస్తే ఎంటర్ చేస్తే మీరు ఏమంటుందంటే, మీకు పాస్వర్డ్ అనేది సరిగ్గా ఎంటర్ చేసినట్లేదు. ఇక్కడ తప్పు ఉందండి, ఇది యూజర్ పాస్ కదా, సారీ ఇక్కడ తప్పిచ్చున్నాం. నేను ఇక్కడ పాస్వర్డ్ అని ఇవ్వాలి, అందుకే పాస్వర్డ్ కనిపించలేదు మీకు. అంటే ఇది ఇవ్వాలి కదా, ఇది ఇవ్వాలి కదా ఇక్కడ. ఓకే, యూజర్ నేమ్ అండ్ ఎకో పాస్వర్డ్. ఓకే, రైట్. సరే, ఓకే, టెస్ట్ యూజర్ ఎస్హెచ్, సో న్యూ యూజర్ 20 అంటాను. సో మీరు చూసినట్లయితే ద యూజర్ నేమ్ 20, పాస్వర్డ్ ఈజ్ ఇది అని వచ్చిందండి యాక్చువల్గా. ఓకే, సో ట్రై చేద్దాం వస్తుందా లేదా అని చెప్పి. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ న్యూ యూజర్ 20 అని చెప్పి ఓపెన్ చేస్తాను.
పాస్వర్డ్ ఏంటి మనకి, క్లోజ్ దిస్, అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది ఓకే. మొత్తం ఇవ్వాలా, మొత్తం ఇన్పుట్గా తీసుకుంది, చూసారా లాగిన్ అయిందా. సో న్యూ యూజర్ 20గా లాగిన్ అయ్యింది చూడండి. సో ఇక్కడ మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి, నానో టెస్ట్ యూజర్ ఇచ్చినప్పుడు మీరు ఇంతకు ముందు చేసినట్లు యూజర్ యాడ్ -m అని చెప్పి -p అని చెప్పి ఇవ్వకూడదు. అంటే సరే లెట్ మీ మీకు మళ్ళీ యాడ్ చేసి చూపిస్తే కామెంట్ అవుట్ చేస్తాను. మీరు కామెంట్ అవుట్ చేశారంటే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కాదండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఇలా ముందు నేను కామెంట్ ఇచ్చానంటే -p ఇలా ఇది ఇలాగే మీరు యూజర్ ఐడీలు క్రియేట్ చేయకూడదు అనమాట. ఇది ఎందుకంటే ఇట్లా ఇస్తే ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం సేఫ్టీ కాదు, వేరే వాళ్ళు పాస్వర్డ్ చూసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా ఇచ్చిన మన ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మీ యూజర్ నేమ్ అడుగుతుంది, ఆటోమేటిక్ ఒక ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్ చేస్తుంది అనమాట. ఓకే, చేసి ఆ తర్వాత ఒక యూజర్ క్రియేట్ చేస్తుంది. -m అంటే మీకు -m ఇవ్వలేదంటే మీకు హోమ్ డైరెక్టరీ క్రియేట్ కాదండి, /home లో క్రియేట్ అవ్వాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు pwd అని అనుకోండి, ఈ /home/new user 20 ఉంది కదా, అది ఆటోమేటిక్ గా మీకు క్రియేట్ అవ్వాలంటే మీకు ఏమి ఇవ్వాలి, -m అని ఇవ్వాలన్నమాట. ఇస్తే క్రియేట్ అవుతుంది. తర్వాత ఎకో పాస్వర్డ్ అంటే ఇక్కడ వచ్చిన ఈ పాస్వర్డ్ ఇది రీడ్ చేసుకొని దాన్ని మీకు పాస్వర్డ్ స్టాండర్డ్ అంటే ఇన్పుట్ గా దీని ఇన్పుట్ గా ఇచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ రీసెట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి బాగానే ఉందండి, పాస్వర్డ్ ప్రతిసారి కొత్త క్రియేట్ అవుతుంది, బాగానే ఉందన్నమాట. అంటే నేను ఇంకొక యూజర్ క్రియేట్ చేశాను అనుకోండి, ఈసారి న్యూ యూజర్ 30 అందాం, క్రియేట్ అవుతుంది, ఇబ్బంది లేదు. ద యూజర్ నేమ్ ఈస్ 30 అండ్ పాస్వర్డ్ మీరు కావాలంటే ట్రై చేయొచ్చు కూడా, లాగిన్ అవుతుంది అనమాట. అయితే మీరు బాగా గమనించారంటే ఆ పాస్వర్డ్ ముందు ఒక ఇన్వర్టెడ్ కామా వెనక ఒక ఇన్వర్టెడ్ కామా వస్తుంది అనమాట. న్యూ యూజర్ 30 ఇలా ఇచ్చి లాగిన్ అవుతుంది, ఇబ్బంది లేదు, అంత క్లీన్ గానే పనిచేస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే నాకు యాక్చువల్గా ఈ విధంగా కాకుండా నేను పాస్వర్డ్ ఇంకో విధంగా ఏమైనా జనరేట్ చేయొచ్చా. ఒక యూఆర్ఎల్ ఇక్కడ డిపెండెన్సీ ఉంది కదండి, ఇదేంటంటే మీకు ఇది ఎప్పుడు పనిచేస్తుంది, మీరు ఎక్కడైతే ఇది యూజర్ ని క్రియేట్ అంటే యూజర్ స్క్రిప్ట్ రన్ చేస్తున్నారో ఆ సర్వర్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటేనే ఇది పనిచేస్తుంది, అంతే కదా. ఇది బాగానే ఉంది, ఈజీగా ఉంది, అబ్బా భలే ఉందబ్బా అనుకోవచ్చు. కానీ ఇది ఏపీఐ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మీకు ఈ పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. కాబట్టి అన్ని సర్వర్లకి, ఎస్పెషల్గా లైనక్స్ సర్వర్లకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలని లేదండి. ఓకే, ఎందుకంటే ఒకవేళ మీరు ఇంటర్నల్ సర్వర్ ఉంటే లేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ఉంటే పర్లేదు, లేదంటే పరిస్థితి ఏంటి. అందుకని మనం ఏం చేయాలంటే మన ఓన్ ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేయాలన్నమాట. స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఏంటి, ఒక ర్యాండమ్ పాస్వర్డ్ రావాలి. సో ఆ పాస్వర్డ్ మనకి ఏముండాలి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనకి రెగ్యులర్ గా ఉంటుంది చూసారా, 8 లెటర్ పాస్వర్డ్. ఓకే, డెఫినెట్ గా అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ వీటిలో అనమాట. ఓకే, వీటిలో ఒక స్పెషల్ లేదులేండి, ఇది వీటిలో ఒక స్పెషల్ క్యారెక్టర్ తీసుకోవాలి ఆటోమేటిక్ గా. అట్లీస్ట్ 1 నెంబర్ కూడా తీసుకోవచ్చు అనమాట. నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 ఏదో ఒక నెంబర్ కావాలంటే తీసుకోవచ్చు. అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్, ఇలా ఇవన్నీ కలిపి ఇంకా కూడా ర్యాండమ్ గా ఇంకేమైనా కావాలంటే మనం ఒక ర్యాండమ్ గా నెంబర్ వాడి అయినా కూడా క్రియేట్ చేయాలి. ఇది నాకు కావాల్సిన ఒక పాస్వర్డ్. ఓకే, సో డిపెండ్స్ మీరు అప్పర్ కేస్ కావాలా వద్దా అని చెప్పి. నేనేంటంటే మీకు ఇవన్నీ అన్ని కాకుండా ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను ఒక పాస్వర్డ్ ని. సో దానికి ఏం చేస్తానంటే మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ర్యాండమ్ అనే ఒకటి యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, ర్యాండమ్ అంటే మనకి ఏ విధంగా అంటే ఒక నెంబర్ క్రియేట్ అవుద్ది అనమాట. అంటే చూడండి, నేనేమంటాను
x ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చి ర్యాండమ్ అంటాను. ఓకే, ఎకో x ఇస్తే చూడండి 30562. ఓకే, 0 నుంచి మీకు ఒక 5 లెటర్ మాక్సిమం, ఐ థింక్ నెంబర్ గుర్తులేదండి, 5 లెటర్ మీకు క్రియేట్ అవుద్ది అనమాట. మళ్ళీ ర్యాండమ్ అంటాను, మళ్ళీ ఎక్స్ అన్నాను అనుకోండి, మీకు ఏంటంటే ర్యాండమ్ గా ఒక నెంబర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. 6 డిజిట్ నెంబర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు దీన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు యాక్చువల్ గా పాస్వర్డ్ లో కావాల్సినప్పుడు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఈ ర్యాండమ్ ను వాడుకోవాలా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, డేట్ వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సింపుల్ గా మీరు డేట్ అని టైప్ చేశారు అనుకోండి, అంటే మీరు ఎన్ని విధాలుగా మీరు పాస్వర్డ్ ని సేఫ్ గా పెట్టచ్చు అని డిఫరెంట్ కమాండ్స్ చూడడానికండి. ఎందుకు నేను యూజర్ క్రియేషన్ లో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయొచ్చు కదా, లేకపోతే ఇంకేమైనా ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ లేకపోతే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు దాంట్లో వచ్చి ఇన్ని ఆప్షన్స్ అవసరం లేదండి, చాలా సింపుల్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి చాలా కమాండ్స్ వాడొచ్చు అనమాట, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ చూపించడానికి నేను యూజర్ క్రియేషన్ తీసుకున్నాను. ఓకే, సరే. సో ర్యాండమ్ ఉంది, నేనేం చేస్తాను, డేట్ అని టైప్ చేశారంటే మీకు ఈ విధంగా వస్తుంది కదా. సో మీరు డేట్ %s అన్నాను అనుకోండి, మీకు ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుంది. అది ర్యాండమ్ నెంబర్ కాదండి, యాక్చువల్ గా మీరు మ్యాన్ డేట్ అన్నారు అనుకోండి, మీరు కిందకు వచ్చారు అనుకోండి, యా %s వచ్చారు అనుకోండి, యా %s అంటే ఇది ఏంటంటే 1970 జనవరి 1 నుంచి ఇప్పుడు దాకా ఎన్ని సెకండ్స్ అయిందో ఆ సెకండ్స్ ఇస్తుంది అనమాట. దాన్ని ఎపిక్ టైం అంటారంటే, ఎపిక్ అంటారు యాక్చువల్ గా. సో ఇది 1971 నుంచి ఏం జరిగిస్తుంది. అది కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఈవెన్ పర్సంటేజ్ ఏంటంటే నానో సెకండ్స్, అది కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే సింపుల్ గా డేట్ ప్లస్ ఎస్ అంటే మీకు ఏమిస్తుంది, 1971 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందో దాని మొత్తం నెంబర్ ఎన్ని సెకండ్స్ ఇస్తుంది. దాంతో పాటు నేను ప్లస్ %n అన్నాను అనుకోండి, నానో సెకండ్స్ కూడా ఇస్తుంది అనమాట. అంటే మీకు ర్యాండమ్ గా నెంబర్ కావాలి అంటే ఇలా ఇస్తుంది, తీసుకోవచ్చు అని చెప్తున్నాను. అంటే నేను ఏం చేయొచ్చు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ పాస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేయొచ్చు అంటే ర్యాండమ్ అని తీసుకుంటాను. ర్యాండమ్ అని తీసుకొని ఇక్కడ ఏం చేయొచ్చు, మళ్ళీ నేను ర్యాండమ్ అనేది ఒక వేరే తీసుకొచ్చింది, కానీ ఇక్కడ ఏమి ఇస్తానంటే డేట్ అనేది ఈ విధంగా ఇవ్వాలండి. ఓకే, ఈ విధంగా ఇచ్చాను అనుకోండి, ఎంటర్ కొట్టారు అనుకోండి, మీకు న్యూ పాస్ అసైన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎకో మీరు చూసారని చూడండి, ఒక ర్యాండమ్ నెంబర్ వచ్చింది. ఫస్ట్ 6 క్యారెక్టర్స్ ఏంటంటే 5 క్యారెక్టర్స్ ఒక ర్యాండమ్ నెంబరు, ఆ తర్వాత డేటు ప్లస్ నానో సెకండ్స్ ప్లస్ ఇదేంటండి ఎన్ వచ్చి మీకు నానో సెకండ్స్, ఎస్ వచ్చి మీకు 1970 ఎన్ని సెకండ్స్ అని చెప్పి. సో ర్యాండమ్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, సరే బానే ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ క్యారెక్టర్స్ లో ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని యూస్ చేసుకోవాలనుకోండి. సో నేనేం చేస్తాను, స్పెక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక స్ట్రింగ్ ఇస్తాను. స్ట్రింగ్ ఏంటి, ఇలాగా ఈ విధంగా ఇస్తాను అనమాట. ఓకే, ఏం చేశాను, వై ఎందుకు తీసుకోవట్లేదు, తీసుకోవాలి, స్క్రిప్ట్ లో ఇస్తాను. ఓకే, సో స్పెక్ అనే దానికి నేను స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని అసైన్ చేశానండి. సో నేను ఏమొస్తాను ఇప్పుడు, యాక్చువల్గా ఎకో మీకు ఇవన్నీ కనిపిస్తాయి. అయితే మీకేం కావాలా, ఇవన్నీ కావాలి కదా, దీంట్లో ఒకటే కావాలి, గుర్తుపెట్టుకోండి. నాకు దీంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ పాస్వర్డ్ నేను వాడేటప్పుడు ఏదో ఒకటే కావాలన్నమాట. ఓకే, సో ఒకటి తీసుకోవడం ఎలాగా, సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లిస్ట్ చేయాలండి. ఓకే, సో నేనేమంటాను, మీరు చూసినట్లయితే ఎకో స్పెక్ అని చెప్పి, ఓకే, ఫోల్డ్ అని ఉంటుంది అనమాట. హోల్డ్ -w1 అన్నారు అనుకోండి, మీకు లిస్ట్ నిలబడి లిస్ట్ వస్తుంది అనమాట. అంటే విత్ అనమాట, మీరు విత్
2 అన్నారు అనుకోండి బేసిక్గా రెండుగా కనిపిస్తాయి. 3 అన్నారు అనుకోండి 3గా కనిపిస్తాయి. ఇట్లా ఇచ్చారనుకోండి 4గా కనిపిస్తాయి. సో నేనేమంటాను fold -w1 అంటాను. ఓకే, సో బానే ఉంది. అయితే ఎప్పుడు ఇది ఎవరికైనా ఈ లిస్ట్ తెలిసిపోయింది అనుకోండి, ఎప్పుడు ఇట్లే వస్తుంది, వీటిలో ఏదో ఒకటి ఇస్తారు, ఏది వాడాలో తెలియదు అనమాట. దీన్ని షఫుల్ చేయాలన్నమాట. దానికి ఏం చేయొచ్చు, నేను షఫ్ అన్నాను, షఫ్ అని ఇచ్చాను అనుకోండి, మీకు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ బ్రాకెట్ ఉంది, మళ్ళీ మాడ్యూల్ పర్సంటేజ్ వచ్చింది చూసారా, మళ్ళీ అండర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ డాలర్ వచ్చింది, మళ్ళీ అండర్ వచ్చింది. సో ఈ షఫుల్ ఏం చేస్తుందంటే అన్నిట్లో షఫుల్ చేస్తుంది. కేర్ఫుల్ గా చూడండి, స్పెక్ అనే దానికి స్పెషల్ క్యారెక్టర్ అసైన్ చేశాను. ఇక్కడ వచ్చిన ఎకో స్పెక్ అన్నప్పుడు దానికి మొత్తం అవుట్పుట్ వస్తుంది. దాన్ని ఫోల్డ్ -w1 అంటే ఒక నిలబడి లిస్ట్ ఇస్తుంది అనమాట. దాన్ని షఫ్ అన్నానంటే నాకు అది షఫుల్ చేస్తుంది. అయితే నాకు ఇదంతా కాదు, నాకు ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దానికి మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ నెక్స్ట్ ఆ అవుట్పుట్ మళ్ళీ ఇట్లా ఇచ్చి head -1 అని ఇచ్చాను అనుకోండి, ఒక్కటే సెలెక్ట్ అవుతుంటుంది చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇక్కడ 4 కమాండ్లు ఉన్నాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే 5 ఉంది. ఫస్ట్ ఏం చేసాము, స్పెక్ కి మనం ఏం చేసాము, స్పెక్ కి ఇక్కడ వచ్చి స్పెషల్ క్యారెక్టర్ స్పెక్ అంటే దానికి ఏం చేసాము, మనం ఈ మొత్తం అసైన్ చేసాం, ఇది స్పెషల్ క్యారెక్టర్స్ అని అసైన్ చేసాం. ఓకే, బానే ఉంది. చేసినాక ఏం చేసాము, వాటిని ఒక ఓన్లీ ఎకో స్పెక్ అని కొడితే మనకి ఏ విధంగా వచ్చింది, ఒక లిస్ట్ వచ్చింది. అవునా, మనకి లిస్ట్ వద్దు, ఒక వర్టికల్ గా లిస్ట్ కావాలి, 1 by 1 కావాలా, దానికి ఏం చేసాం, ఆ వచ్చిన అవుట్పుట్ ని పైప్ చేసి ఇంకో దానికి ఇన్పుట్ ఇచ్చి -w అంటే నిలబడి ఒక లిస్ట్ వచ్చింది. ఓకే, కానీ ఇది ఫిక్స్డ్ లిస్ట్ ఉండకూడదు, నాకు షఫుల్ అవుతూ ఉండాలా, దానికి ఏం చేసాం, షఫ్ అన్నాం. సో కాబట్టి ప్రతిసారి మీరు ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఇంకోటి వస్తుంది అనమాట. తర్వాత ఏం చేసాం, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, head -1 అంటే దాంట్లో ఒకటి. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, దీని అంతటినీ కూడా ఒకదానికి అసైన్ చేయొచ్చండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి మీకు పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు దీని నుంచి ఈ టోటల్ అవుట్పుట్ ని, ఓకే, అంటే నా ఉద్దేశం స్పెక్ క్యార్ అని చెప్పి = అని చెప్పి ఇలా అసైన్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా సారీ, ఓకే. సో ఇప్పుడు చూడండి, స్పెక్ క్యార్కి ఏమని వస్తుంది, నేను ఎకో అని చెప్పి చూస్తే మీకు ఎక్స్ప్లెనేటరీ మార్క్ వచ్చింది అనమాట. సో నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ స్పెక్ క్యార్ అన్నాను అనుకోండి, ఈసారి దీనికి ఏమైంది, spec char = echo, ఓ ఫైన్ 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 ఫైన్, ఇది మారిపోతుందండి. యాక్చువల్గా స్పెక్ అంటే మీకు రైట్, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. సో మీరు చూసాను, ప్రతిసారి నేను ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి నాకు స్పెషల్ క్యారెక్టర్ రావాలి. చూడండి కింద ఏమొస్తుంది, ఏదో వేరే అంటే మీరు ప్రతి యూజర్కి ఒక కొత్త పాస్వర్డ్ వస్తుంది కదా, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు కింద మీకు స్పెషల్ క్యారెక్టర్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ర్యాండమ్ గా యాడ్ చేయాలన్నమాట. సో నేనేమంటాను, ఇప్పుడు నేనేం చేస్తాను, నానో కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దామండి. నానో user1.sh అంటాను. ఓపెన్ చేసి ఇది కాపీ చేస్తాను, ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి బిన్ బాష్ అంటాను. ఫస్ట్ ఏంది మనకి ఏం కావాలా, మీకు set -x అని ఇస్తాను. అంటే లాస్ట్ లో మన స్క్రిప్ట్ అంతా కరెక్ట్ అయిపోయినాక లాస్ట్ లో x తీసేస్తానండి, ఎందుకంటే అవుట్పుట్ కనిపించకూడదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, x-e కూడా ఇస్తాను, ఎందుకంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందు ఫస్ట్ ఎర్రర్ లోనే బయటకు వచ్చేయని చెప్తాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తాను, read-p సేమ్ ఎంటర్ ద యూజర్ నేమ్ సింపుల్ గా ఇస్తాము, ఇచ్చి user_name అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేయాలన్నమాట. సో నేనేం చేస్తానంటే పైకి వెళ్ళి spec = అని చెప్పి నేను ఇక్కడ
ఇట్లా ఇస్తాను అనమాట. సో కాబట్టి ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ రావాలా. సో మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలండి. సో కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి దీన్ని కామెంట్ అవుట్ చేసి యూజర్ని ఈ స్క్రిప్ట్ రన్ చేస్తాను. లాస్ట్లో ఏమిస్తాను, ఎక్కో అని చెప్పి, అంటే మనకు స్పెషల్ క్యారెక్టర్ జనరేట్ అవుతుందా అని చెప్పి CHO. ఓకే, అవుతుందా లేదా చెక్ చేయాలి కదా, ప్రతిసారి కొత్త వస్తుందో చెక్ చేయాలి కదా. chmod 700 అని ఇచ్చి ఇక్కడ user1 ఇచ్చి అంటే వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి user1 అంటాను, లాస్ట్లో ఓకే మీకు సెట్ ఎక్స్ చూడండి, సెట్ ఎక్స్ ఇస్తే ఇవన్నీ వస్తాయి అనమాట. అది కూడా తీసేస్తాను ఆగండి, జస్ట్ ఫర్ చెకింగ్ అనమాట. కిందకు వచ్చి ఇక్కడ ఇది కూడా ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం కావాలంటే ఏదో ఒక స్పెషల్ క్యారెక్టరే రావాలండి. చూసారా, డాలర్ వస్తుంది, క్యారెట్ వస్తుంది, అండర్ స్కోర్ వస్తుంది, అండ్ వస్తుంది, మాడ్యులస్ వస్తుంది. సో అండ్ వచ్చింది. సో కాబట్టి ర్యాండమ్ గా ఒకటి తీసుకుంటుంది అనమాట. సో కాబట్టి బాగానే పనిచేస్తుంది, నో ఇష్యూస్. సో నెక్స్ట్ ఏం చేయాలా, ఒక ర్యాండమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలా ఇక్కడ. ఓకే, సో నేనేం చేస్తాను, సింపుల్ గా చెప్పాలంటే పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి ర్యాండమ్ అని ఇచ్చి, ఓకే, ఆ తర్వాత వచ్చి మళ్ళీ మీకు డేట్ ప్లస్ పర్సంటేజ్ %n అంటాను ఇచ్చి, ఓకే, ఫైనల్ గా ఇలా ఇస్తాను, స్పెక్ క్యార్ అని ఇచ్చారు అనుకోండి. ఇలా ఇస్తాం. కాబట్టి మీరు కావాలంటే రెండు ర్యాండమ్స్ ఇచ్చుకోవచ్చు అండి. ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇదేమవుతుంది మీకు ఒక పాస్వర్డ్ లాగా రావాలన్నమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఎక్కో అని చెప్పి ఇక్కడ పాస్వర్డ్ వస్తుందో లేదో చెక్ చేద్దాము, పాస్వర్డ్ అని ఇస్తాను. ఓకే, పాస్వర్డ్ అని ఇచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమవుద్దో చెక్ చేద్దాం. సో మీరు చూసారనుకోండి 24 మీకు డేట్, ఓకే డేట్ కదా, డేటా అనేసి తప్పు వస్తుంది చూడండి. అయితే మీకు 24071 ర్యాండమ్ నెంబర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ వస్తుంది. అయితే నేను అక్కడ తప్పిచ్చాను కాబట్టి డేట్ ఇవ్వాల్సింది డేటా అని ఇచ్చాను. యా, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. చూసారా, ఒక ర్యాండము తర్వాత నానో సెకండ్ మధ్య ఏదో ఒకటి ర్యాండమ్ గా క్రియేట్ అవుతుంది. మీరు ఇలాగే మీరు మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్స్ కావాలనుకోండి, నేనేం చేస్తాను, ఆల్ఫాస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, సో XYZ ఇవ్వండి, ఓకేనా. సో దాంతోపాటు మీకు కావాలనుకుంటే ABCDEFGHIJKLMNOP ఇట్లా ఇస్తాను, ఇట్లా ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని కూడా షఫుల్ చేయొచ్చు అనమాట. ఎలాగా, సో ఎక్కో ఆల్ఫాస్ అని ఇచ్చి మనం ఏం చేయొచ్చు, ఫోల్డ్ ఆర్ షఫ్ అని ఇచ్చి షఫుల్ అవ్వాలి, PQRS లేదా హైఫన్ ఫోల్డ్ హైఫన్ W4 అని ఇచ్చాను అనుకోండి. మీరు 4 రావాలన్నమాట. దాన్ని షఫుల్ చేశారనుకోండి, మీకు షఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, షఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని కూడా కావాల్సి వస్తే పాస్వర్డ్కి యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, దీన్ని మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, head-1 అన్నాను అనుకోండి, ఒకసారి ఇట్లా వస్తుంది, ఏది కావాలో ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సరే నేను దూరం పోను, మీకు తెలియాలి కాబట్టి ఆల్ఫాబెట్స్ కూడా చేసుకోవచ్చు అని. సరే, సో లోపలికి వచ్చి ఇప్పుడు మనం యూజర్ క్రియేట్ చేయాలన్నమాట. సో యూజర్ ఎలా క్రియేట్ చేస్తాము, యూజర్ యాడ్ -m, సో మన యూజర్ నేమ్,
ఓకే, సో పాస్వర్డ్ ఎలాగా, ఎకో ఇందాక చేసినట్టే మనం ఎకో పాస్వర్డ్ విచ్ ఈస్ ఇది ఇచ్చి తర్వాత ఏం చేస్తాం, పాస్వర్డ్ హైఫన్ స్టాండర్డ్ ఇన్పుట్ అని ఇచ్చి యూజర్ పేరు ఏంటి, ఈ యూజర్ అనమాట. ఓకే, సో ఫైనల్ గా ఎకో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యూజర్ నేమ్ with password as password. ఓకే, సరే ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దామండి. నేనేం చేస్తానంటే సెట్ x-e అనేబుల్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ కాకుండా ఆగిపోవాలని చెప్పి. ఓకే, సో కంట్రోల్ మర్చిపోయి అది కూడా ఇవ్వాలంటే రీడ్ ఇవ్వాలి, యూజర్ నేమ్ ఇవ్వాలి కదా. యా సరే, ఓకే, సో నేనేమిద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ సరే అడ్మిన్ అని ఇస్తాను, ఆర్ అడ్మిన్ ఉండు కాబట్టి అడ్మిన్ 10 అంటాను. ఓకే, సో ఆర్ సింపుల్ గా చెప్పాలంటే డెవాప్స్ 1 అని ఇస్తాను. ఓకే, ఎంటర్ కొట్టండి. సో ద యూజర్ డెవాప్స్ 1 పాస్వర్డ్ కొంచెం వెరైటీగా ఉంది ఎందుకు, సారీ టెస్ట్ యూజర్ 1 ఎగ్జిక్యూట్ చేశారండి, యూజర్ 1 కదా మన స్క్రిప్ట్, సారీ. ఓకే, యూజర్ 1 ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, ఎంటర్ ద యూజర్ నేమ్ అనమాట. సో నేనేం చేస్తాను, డెవాప్స్ అడ్మిన్ 1 అంటాను. ఓకే, ఇదేమంటుంది, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ డెవాప్స్ అడ్మిన్ 1 విత్ పాస్వర్డ్, ఇది వచ్చిందనమాట. నిజంగా పనిచేస్తుంది లేదు తెలియాలి కదా మనకి. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేద్దాం, ఓపెన్ అనండి, పాస్వర్డ్ వచ్చి చివరి దాకా వచ్చింది కూడా ఎందుకు వచ్చింది, యా చూసారా లాగిన్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా ఆటోమేట్ చేయొచ్చండి. ఓకేనా, సో ఆల్మోస్ట్ మనం 8 అయిపోయింది. సో మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఒక జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తానండి. మీరు చూసారనుకుంటే మనం ఇవన్నీ డిస్కస్ చేసాం అనమాట. సో నేనేం చేస్తానంటే మీకు డ్రైవ్ లో పెడతాను తీసుకెళ్ళి 2 స్క్రిప్ట్స్, యూజర్ 1 2 చేశాం కాబట్టి. సో మీరు ఏం చేయాలంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా చేసి, అంటే నాకు టైం దొరకలేదండి ఈరోజు మీకు ఇఫ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్ చూపించడానికి. అంటే ఫర్ ఒక యూస్ కేసు చెప్తాను చూడండి. మీరు యూజర్ క్రియేట్ చేస్తున్నాడు, ఆల్రెడీ ఆ యూజర్ నేమ్ ఉంటే ప్రాబ్లం కదా. కాబట్టి మీకేం కావాలంటే అసలు యూజర్ క్రియేట్ చేసే ముందు మీకు ఫస్ట్ చెప్పాలన్నమాట, ఓకే ఇది ఆల్రెడీ యూజర్ క్రియేట్ అయింది, మీరు క్రియేట్ చేయడానికి లేదు. దానికి ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ వాడుకోవాలా. అలాగే నేను ఒక 10 యూజర్లు ఒకేసారి క్రియేట్ చేయాలా, దానికి ఏంటంటే ఫర్ వాడుకోవచ్చు అనమాట. లేదా మీరు ఒక పర్టికులర్ పని ట్రూ ఫాల్స్ ఏదో చేస్తూ ఉండాలి, దానికి వైల్ లూప్స్ వాడచ్చు అనమాట. సో రేపు మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుందంటే థర్స్డే మొత్తం మనం ఇఫ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్ మీద డిస్కస్ చేస్తామండి, వేరియస్ సినారియోస్ తీసుకొని. ఓకేనా, ఫ్రైడే వచ్చి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఫ్రైడేతో మనం ఏం చేస్తాం. సరే నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకి మీ డెవాప్స్ బ్యాచ్ ఏది ఇది కదా, నేనేం చేస్తానంటే ఇది మొత్తం కాపీ చేస్తాను. ఓకే, మీన్ వైల్ ఎనీ క్వశ్చన్స్ అండి? హలో శ్రీ గారు,
చెప్పండి. నేను కార్తీక్ అండి. మీ యూట్యూబ్ చూశాను నేను. సో క్లాస్ 7కా 7:30 ఇండియన్ స్టాండర్డ్ టైం కదా? IST 7 అండి డెవాప్స్. ఓ ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చి ఒకటండి, షెల్ స్క్రిప్టింగ్ అయినా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయంగానే చేస్తేనే వస్తుందండి. సో కాబట్టి దీంట్లో చదవడానికి ఏమీ లేదు యాక్చువల్గా. సో కాబట్టి మీరు వీలైనంత వరకు ఏం చేయాలి అంటే తప్పు వస్తుంది యాక్చువల్గా. సో బట్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. సో అప్పుడు కానీ వర్కౌట్ కాదు. జస్ట్ లైక్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ ఎలాగో నాకు రాదు, బట్ ఎనీవే. సో ఇది ఓకే. సో మీకు ఆల్రెడీ పెట్టాను ఇక్కడ. మీరు వీడియో చూస్తూ డేటా మీకు కావాలనుకుంటే మీరు రెఫర్ చేసుకోండి. డాక్యుమెంట్ వచ్చి నేను ఏమంటానంటే షెల్ SCRP స్క్రిప్టింగ్ క్లాస్ అందరికి యాక్సెస్ ఇచ్చానండి. ఎవరు ఐ థింక్ పొద్దునే రామచంద్ర మీకు యాక్సెస్ ఇచ్చాను. ఐ థింక్ ఇంకో ఆయన కూడా మర్చిపోయాను, మనీ ఆయన కూడా యాక్సెస్ ఇచ్చాను యాక్చువల్గా. ఎవరైనా ఫీజు కట్టేసి యాక్సెస్ లేదంటే జస్ట్ నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, ఇమీడియట్గా ఇస్తాను. మేబీ ఎవరైనా మిస్ అయ్యి అందరికి ఇచ్చాను, మేబీ మిస్ అయ్యి ఉంటే నాకు చెప్పండి. ఓకే ఓకే, ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ యూ క్లోజ్ ఇట్ ఆఫ్? రేపు మిస్ అవ్వద్దండి. రేపు ఇఫ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఏ ప్రోగ్రామ్ లాగా సేమ్ ఉంటాయి, అవి మిస్ అవ్వద్దు. ఓకే, క్వశ్చన్స్? హర్ష గారు, ఈ షెల్ స్క్రిప్టింగ్ యూజువల్ గా మనం విఐ ఎడిటర్ వాడుతూ ఉంటాం కదా కొన్ని దాంట్లో. మీ ఇష్టం అండి, ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, మీరు కొంతమంది నోట్ ప్యాడ్ ప్లస్ వాడతారు, కొందరు నోట్ ప్యాడ్ వాడతారు, కొందరు సబ్లైమ్ వాడతారు, కొందరు ఆటమ్ వాడతారు ఎడిటర్కి. సో నేను చూసారనుకోండి, నేను 4 వాడతాను. ఒకటి విజువల్ స్టూడియో కోడ్ వాడతాను, సబ్లైమ్ టెక్స్ట్ వాడతాను, నార్మల్ నోట్ ప్యాడ్ వాడతాను, నోట్ ప్యాడ్ ప్లస్ వాడతాను. సో మన ఏంటంటే ఎవరికి ఏది కంఫర్టబుల్ వాడుకోవచ్చు. విఐలో నేను ఎందుకు నానో చూస్ చేస్తున్నానంటే, విఐలో నాకు చెప్పడం చాలా నాకు ఈజీ అనండి, కానీ ఏంటంటే స్టూడెంట్స్కి ఈజీగా ఉండాలా అని చెప్పి నేను తీసుకుంటాను. ఇప్పుడు విఐ నానోలో ఎడిట్ చేయాలనుకోండి, సింపుల్ గా నానో ఇట్లా వచ్చేసి ఏది సో నానో అని చెప్పి నేను టైప్ చేశాను అనుకోండి, మీకు కిందే ఉంటాయి ఆప్షన్స్ అన్ని. మీరు సేవ్ చేయాలంటే కంట్రోల్, వేరే బయటికి రావాలంటే కట్ చేయాలంటే Ctrl X అనమాట, బయటకు వచ్చేయాలంటే Ctrl X, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఓకేనా, మీకు అంత ఈజీగా విఐలో ఉండదు అనమాట. సో నేను బయటకు వస్తాను, ఎక్స్ అనేసి బయటకు వచ్చేస్తాను. నేను కావాలంటే దీంట్లో కూడా చేస్తానండి. టెస్ట్ ఓపెన్ అవుతుంది, మీరు ఫస్ట్ ఐ అని నొక్కాలి, ఇన్సర్ట్ చేయాలి. ఎడిట్ చేయాలంటే కింద ఇన్సర్ట్ అని మారుద్ది అనమాట, కిందకి రావాలా. ఆ తర్వాత ఏదో ఒకటి యాడ్ చేశారనుకోండి మళ్ళీ, సో మళ్ళీ మీరు ఎండ్ ఆఫ్ ద ఫైల్ రావాలని వచ్చి ఓకే, మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ ఇట్లా ఇచ్చి ఏదో ఒకటి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేయాలనుకోండి ఎస్కేప్ ఇచ్చి ఇట్లా ఇచ్చి WQ అని ఇవ్వాలి. ఈ బాధలంతా ఎందుకు లేండి అని చెప్పి నానో అయితే ఈజీగా ఉంటుంది అది చెప్తున్నానండి. మీకు విఐ కంఫర్ట్ అయితే అదే వాడుకోండి, ఇబ్బంది లేదు. అంటే బెస్ట్ ఎడిటర్ నానోనే కదండి? అంటే నానో అక్రాస్ ఏ ఫ్లేవర్ అయినా కానీ, ఉబుంటు కానీ, సుజే కానీ, లేకపోతే రెడ్ హ్యాట్ కానీ యూజ్ చేసుకుంటుంటే ఏదైనా నానో కంపల్సరీగా వర్క్ అవుతుంది కదా? వెరస్ విఐ అయితే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి ఉండాలి కదా? అడిషనల్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలా. బట్ అగైన్ మీరు ఎంటర్ప్రైజ్ డెవలపర్ అంటే అన్ని చోట్ల విఐ పనిచేస్తుందండి. అక్కడ కూడా రెడ్ హ్యాట్ లో డిఫాల్ట్ గా వచ్చేస్తుంది కదా ఎంటర్ప్రైజ్ లెవెల్. కాబట్టి అంటే నేను మొన్న ఉబుంటు డాకర్ లో స్పిన్ చేశాను, దాంట్లో విఐ అని కొడతా ఉంటుంటే ప్యాకేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది అనమాట. సో కానీ కొన్ని డాకర్స్ నానో అసలు నానో కూడా ఉండదండి కొన్ని డాకర్స్ లో, కంటైనర్స్ లో. కాబట్టి ఏది బెస్ట్ అంటే మీ ఇష్టం, అది కంప్లీట్ గా అడ్మినిస్ట్రేటర్ ఆర్ డెవలపర్ యొక్క ఇష్టం అనమాట, చెప్పడానికి లేదు. అంటే మామూలుగా యూజువల్ గా మన ఐడిఈస్ యూజ్ చేస్తాం కదా, అంటే జావా యూజ్ చేసేటప్పుడు అది వేరే వాటిలో అది వేరే అనమాట. ఫర్ జావా అనుకోండి, మీరు ఏం వాడతారు, నెట్ బీన్స్ వాడుకోవచ్చు, ఇంటెల్జీ వాడుకోవచ్చు, ఎక్లిప్స్ వాడుకోవచ్చు, అది డిఫరెంట్. అవి ఎందుకంటే మీకు ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసి చేయడానికి, అది కాదు. ఇదేంటి యాక్చువల్ గా ఇది వచ్చి మీరు కోడ్ ఎడిట్ చేసుకోవడానికి. ఓకేనా, అక్కడ కూడా కోడ్ చేయొచ్చు, అది వేరే ఇది వేరే. షెల్ స్క్రిప్టింగ్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది, వేరాజ్ జావా .NET ప్రోగ్రామింగ్ కింద వస్తాయి. షెల్ స్క్రిప్టింగ్ మీకు ఏం ప్యాకేజెస్ అవసరం లేదండి. వేరాజ్ దానికి అనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైబ్రరీస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ఎడిటర్స్ వేరే, ఈ ఎడిటర్స్ వేరే, రెండో ఒకటి కాదు.
అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మనం ఐడిఈస్ లో అయితే ఇంటెలిజెంట్ గా మనం ప్రాంప్ట్ చేస్తుంది కదంటే మనం ఫర్ లూప్ చేసుకోవాలంటే దాని సింటాక్స్ అంతా మ్మ్. ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ అవుతుంది కదా. సో మ్మ్. అలాగే షెల్ స్క్రిప్ట్ లో ఏదైనా మంచి ఎడిటర్ ఉందా అంటే ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ అయ్యేటట్లు? మీరు విజువల్ స్టూడియో కోడ్ కావాలంటే చేసుకోండి. చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా. సో ఓన్లీ అని కొంచెం అలవాటు పడాలి యాక్చువల్గా. ఏదైనా కూడా ఏ ఎడిటర్ అయినా కూడా వాళ్ళు ఏమంటారంటే మీరు అడిషనల్ గా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో నేను ఏం చేస్తాను, మీరు ఇక్కడ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ కాపీ చేసి బట్ ఇది మీరు లోకల్ కంప్యూటర్ లో చేస్తారు కదా ఇది ఎక్కడైనా చేసుకోండి. విజువల్ స్టూడియో అయితే ఇది విజువల్ స్టూడియో కాదండి, విజువల్ స్టూడియో కోడ్ ఇది యాక్చువల్ గా. కరెక్టే. అది మీ డెస్క్టాప్ లో ఉంది కదండి, అంటే మామూలుగా ఆ EC2 ఇన్స్టాన్స్ లో ఉండదు కదా అవైలబుల్ గా. VC2 లో పెట్టుకుని ఏం చేసుకుంటారండి, మీకు చూపించడానికి ఇక్కడ చూపిస్తున్నాను. యాక్చువల్గా ఎలా చేస్తారంటే అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి కోడ్ దాన్ని కాపీ చేసుకుంటారు. ఓకే. ఇక్కడ ఎవరు డెవలప్ చేయరు, ఎందుకంటే తలకాయ నొప్పి. నేను మీకు చూపించాలి కాబట్టి ఎందుకని ఇక్కడ చూపిస్తున్నాను, కానీ బేసిక్ గా ఇక్కడ చూసారు మీకు చూపించేస్తుంది, తప్పులు అంటే చూపించేస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ, అందుకని. Got it. Yeah. Thanks. Yeah. Fine. So anything guys before I close it off? ఎవరు నెంబర్ అడిగారు, చాట్ లో పెట్టారండి. సారీ, నా పేరు కార్తీక్ అండి. నాదే లైనక్స్ క్లాస్ ఎన్ని రోజులు ఉంటుందండి బిఫోర్ జంపింగ్ ఇంటూ AWS? నెక్స్ట్ 2 days ఉంటుందండి. సో AWS వెళ్ళాం కదండి, ఇది డెవాప్స్ క్లాస్ కదా. ఓకే 8:30కి అది వేరే. 8:30కి అంటే ఇంకొక 24 minutes లో స్టార్ట్ అయ్యేది AWS క్లాస్ యాక్చువల్ గా. ఇది డెవాప్స్ క్లాస్. మీరు మిస్టేక్ ఇక్కడికి వస్తే 8:30కి జాయిన్ అవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ 2 days షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది. ఈ సాటర్డే సండే ఉండదండి, మండే నుంచి గిట్ స్టార్ట్ చేస్తాం. అది ఓకే. ఓకే గైస్, ఏదైనా క్వశ్చన్ ఉంటే మైండ్ లో పెట్టుకోండి, రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సీ యూ, బాయ్.